ఇంక నుంచి నువ్వు వాయిస్ ఓవర్ ఇవ్వలేదు అయితే ఇవ్వలే. ఎట్ట దేవుడి దయ వల్ల మైక్స్ పని చేయట్లేదు అసలు, బాగానే పని చేస్తాయి. హాయ్ అండి, హాయ్, గుడ్ మార్నింగ్. ఈ మైక్స్ మాది 1 వీక్ నుంచి పని చేయట్లేదు అసలు. వీడియోస్ కూడా మేము వితౌట్ మైక్తోనే తీసాం. మీకు కొంచెం నాయిస్ వచ్చి ఉంటుంది, అంటే హాల్లో బొమ్మని సౌండ్ రావడం, అవి ఎంత నాయిస్ తీసినా కూడా ఎక్కువ ఈ అమ్మాయి వాయిస్ కట్ అయిపోతూ ఉంది. అదిగాక నిన్న వచ్చి ఒక నైట్ వ్లాగ్ ఒకటి తీసాము. ఇక్కడ నవాపేట నుంచి ఊరికి రావడం నైట్ 10:25, 10:30 అరౌండ్. ఆ టైంలో ఒక వీడియో తీస్తున్నాము, మీకు అప్లోడ్ చేసిన తర్వాత చూద్దరు. అక్కడ మేము ఎంత ఇబ్బంది పడ్డామో మైక్స్ కోసం, ఒరే మైక్స్ లేవని. అంటే బిఫోర్ వీడియోస్ తీసినప్పుడు ఒక 1 వీక్ నుంచి మేము స్ట్రగుల్ అవ్వలేదు మైక్ లేవని. సో హాల్లో కొంచెం పర్వాలేదు, బాగా వస్తుంది కదా అని, అంటే 3,000 పెట్టి మైక్స్ తీసుకున్నాను. ఫస్ట్ టైం అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక మైక్ తీసుకోవడం. కానీ 1 ఇయర్ వచ్చింది, ప్రాబ్లం లేదు, 1 ఇయర్ వచ్చింది. కానీ నేను చాలా జాగ్రత్తగా వాడతాను ఏదైనా వస్తువుని. కానీ నా కాడే ఇలా జరిగింది ఏందిరా అని చెప్పి 1 వీక్ నుంచి చాలా డిసప్పాయింట్మెంట్ ఉండాను. అంటే ఇప్పటికి మైక్స్ కొని అంత బడ్జెట్ లేదు ఇప్పుడు మా కాడ. అన్నీ కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకొని మేము కొంచెం లివింగ్ చేస్తూ ఉన్నాము. ఆఫ్టర్ ఇల్లు కట్టిన తర్వాత నుంచి తనకి కొంచెం తీసేయాల్సిన జిమ్ సూట్ కానీ, తను కూడా చాలా ఉన్నాయి పాపం తీసేయాలని. ఫుడ్ డైట్ కానీ, అందుకే అసలు వాకింగ్ కూడా మీకు వాయిస్ ఓవర్ ఇస్తుండేది. ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, యాక్చువల్గా డైరెక్ట్ గానే మాట్లాడేసేయచ్చు. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి తనకు కూడా ఇంచుమించు 2 hours పట్టింది. సెకండ్ వీడియోకి, ఫస్ట్ వీడియో కొంచెం మాట్లాడింది, సెకండ్ వీడియోకి 2 hours పట్టింది తెలియకుండానే. తను అంటూ ఉంటుంది, ఏంది వీడియోకి నీకు ఎడిటింగ్కి 4 గంటలు పట్టిందా అది ఇదని. 5 గంటలకు వచ్చాను నేను నెల్లూరు నుంచి. తనకి ఇచ్చాను, మా వాయిస్ ఓవర్ నువ్వే ఇవ్వాలి, నువ్వు కూడా కొంచెం నేర్చుకో అని చెప్పి ఇచ్చాను. 5 o'clock నుంచి ఇంచుమించు 6, 7, 10 అయిపోయింది పాపము. అసలు తెలియకుండా వాయిస్ ఓవర్ ఇంత అయిందా అని. అది కాక మాకు చాలా, అంటే అమ్మకి చాలా ఇబ్బంది కూడా. అది ఈవినింగ్ టైం వర్క్ చేసుకోవడానికి కానీ, పిల్లవాడిని చూసుకోవడానికి కానీ. అయినా కూడా ఎలాగోలా కొన్నిసార్లు, నిన్నైతే డ్రైవ్ చేస్తాను నేను, అమ్మ వెనక కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తా ఉంది. చాలా డిఫికల్ట్గా ఉంది. రాత్రి అనుకుంటాను, దేవుడా ఇటువంటి పరిస్థితుల్లో కొత్త మైక్ కొనేదానికి మాకైతే అంత స్తోమత లేదు. ఈ ఉన్న మైక్స్ని దేవుడి దేవల్ల కొంచెం ఇప్పుడు కూడా డౌట్గా నేను పనిచేస్తుంది అంటే ఏమో పని చేస్తున్నాయి, కానీ మనం మాట్లాడుతుంటే అది తీసుకోవట్లా. రెడ్ కలర్, గ్రీన్ కలర్ బ్లింక్ అవుతా ఉంది. పని చేస్తున్నట్టయితే గ్రీన్ కలర్ లో ఉంటుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంక నుంచి తనకు లైవ్లోనే ఏం మాట్లాడాలి ఏందంతా మీరు వినొచ్చు. వాయిస్ ఓవర్ కోసం వినబడలేదు. సో ఇంకా నిన్న తను ఎక్సర్సైజ్ చేయలే. అంటే లేదు, అది వీక్లీ వన్స్ తీసుకోవడం మంచిదే. చాలామంది చెప్తా ఉన్నారు ఏమని 3 sets చేయాలి, ఒక్కొక్కటి 30 చేయాలని. వాళ్ళకి కొంచెం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. తిను కొంచెం ఓవర్ వెయిట్గా ఉంది, చాలా జాగ్రత్తగా ట్రైన్ చేసుకుంటూ రావాలి. కానీ ఇంత చేస్తున్నానంటే చాలా గ్రేట్. అమ్మాయి అన్ని చేయలేదు కాబట్టి మనం ఏంటంటే బేసిక్స్ నుంచి కొంచెం చూపించుకొని కొంచెం చేసుకోవాలా. చాలామంది మనోళ్ళు కూడా తనలాగా ఉన్నారని చెప్పి మాకు కామెంట్ చేస్తూ ఉన్నారు, ఫాలో అవుతా ఉన్నారు. మార్నింగ్ లేసి కూడా వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారంట. వాళ్ళ వల్ల కావట్లేదు అక్క, ప్లీజ్. వాళ్ళందరికీ కూడా ఒక చిన్న సజెషన్ అండి, మీరు ఎన్ని చేస్తున్నారు అనేది కౌంట్ పక్కన పెట్టేసేయండి. అది 2 చేస్తున్నారా, 3 చేస్తున్నారా, 30 చేస్తున్నారా. ముందైతే మీ బాడీని ఎక్సర్సైజ్కి, వర్కౌట్స్కి అలవాటు చేయండి. అంటే అబ్జార్ప్షన్ అనమాట. మన బాడీని ఆ ఎక్సర్సైజ్కి అబ్జార్ప్షన్ చేసుకున్నామంటే ఒక ట్రాక్లో పడిన తర్వాత మీకు తెలియకుండా మీరే 3 sets చేసేస్తారు. నేను అసలు లేకపోతున్నా, అదే అప్పుడైతే అసలు లేసేది కాదు. లేకముందే లేస్తుంది. చాలా బాగుంది. ఇంకా ఈ నెక్స్ట్ ఫస్ట్ నుంచి తనకి 2.0 స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి వేరేలాగా ఉంటుంది. నో అండి, అంతేం లేదు. నెక్స్ట్ ఫస్ట్ నుంచి మంత్ అంతా లిటిల్ బిట్ గా టాట లాక్ వస్తాను. ఫస్ట్ నుంచి మాత్రం నీ తాట తీస్తానండి. తీస్తే అనుకో అసలు చేయను.
స్టార్ట్ చేసి అప్పుడు పరిగెత్తాలంట. మాకు ఇక్కడ బాగా నచ్చేది ఏంటంటే తను మీకు వాయిస్ ఓవర్లో చాలాసార్లు చెప్పుంటుంది, ఈ నేచర్ని ఫీల్ అవ్వండి, నేచర్ని ఫీల్ అవ్వండి అని. తను చెప్పింది నిజంగానే. ఒకసారి కళ్ళు మూసుకొని ఆ చెవులతో లైట్గా ఈ చిలకల సౌండ్గా విన్నామంటే అసలు నేను అనుకుంటా ఉంటాను, మామూలుగా ఎడిటింగ్లో ఏమనిపిస్తుంటుంది, ఒక మంచి బీట్ మంచి మ్యూజిక్ ఇచ్చామంటే ఆడియన్స్ కూడా చాలా బాగుంటుందని. నా మనసు ఒప్పుకోవట్లే. ఈ యొక్క నేచర్ని బీట్ చేసే మ్యూజిక్ నాకు పెట్టవచ్చు, నేను ఎంత మ్యూజిక్ అయినా పెట్టవచ్చు, ఎంత ఎడిటింగ్లో తెలుసు కాబట్టి. ఇప్పుడు నాకు మంచి మ్యూజిక్, నో కాపీరైట్ మ్యూజిక్ కూడా ఉన్నాయి, పెట్టుకోవచ్చు. కానీ నాకు ఎందుకో దీన్ని బీట్ చేసేంత లేదు. మార్నింగ్ ఫ్రెష్గా ఉంది, ఈ యొక్క చిలకల సౌండ్లు ఇవన్నీ ఇప్పుడు తెలియట్లేదు, కానీ నేను వీడియో చూసేటప్పుడు కొంచెం ఎడిట్ చేసేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మీరు కూడా ఈ వ్లాగింగ్ సెక్షన్ వరకు, ఈ మార్నింగ్ టైం వరకు మ్యూజిక్లు కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, మీమ్స్ కానీ ఇవేమి నేను పెట్టదలుచుకోవట్లేదు. ఈ వ్లాగింగ్ సెక్షన్ మాత్రం ప్యూర్గా నేచర్ మ్యూజిక్తో, మా వాయిస్తో, మా ఎక్సర్సైజ్తో మాత్రమే ఉంటుంది. ఇంకా రిమైనింగ్ ఏమైనా వ్లాగ్స్ ఉంటాయి కదా, దానికి కావాలంటే మనం మీమ్స్, మ్యూజిక్ యాడ్ చేస్తున్నాం. సరే అయితే గట్టిగా నాకు ఎన్ని రౌండ్లు వేసావా? 3 రౌండ్లు. గట్టి 3 రౌండ్లు. యాక్చువల్గా ఒక మనిషి 10,000 స్టెప్స్ నడవాలి. నాకు తెలిసి ఎన్ని ఉంటాయి, 3 ఒక 600-700 కూడా నడిచి ఉండదు నాకు తెలిసి. సో చాలామంది అయితే మనకు మెసేజ్ చేసింది, సజెస్ట్ చేసిన థింగ్ ఏంటంటే, అక్క జిమ్ జాయిన్ అవ్వు, ఏదైనా గ్రౌండ్లో వాకింగ్ చేయి, బయట చేయి, మేడ మీద వద్దు అని. సో దీనికి నేను ఇచ్చేది ఏంటంటే ఒక ఆన్సర్ ఏమంటారు, చేసుకోవడానికి. బయట అంటే ఇక్కడ విలేజ్, తను ఈ బట్టలు ఇప్పుడు దాకా వేసుకోలేదు. తను ఎప్పుడు నైట్ టైం కూడా ఇంత ముందు కూడా వర్కౌట్స్ కోసం నేనే ఫోర్స్ చేశాను. ఇంక ఈ వీధిలో అటు భయం ఉంటే విలేజ్ సంగతి విలేజ్ అయ్యా కొత్త పెట్టొచ్చింది. సో ఇంత వీధిలో పోతే మీకు తెలిసిందే కదా విలేజ్లో. సో కుదరదు. ఇంకా గ్రౌండ్ అంటారా, అసలు ఇక్కడెక్కడ గ్రౌండ్ కూడా ఉండదు. ఇంకేదైనా టౌన్లో ఉంటేనే అన్ని బెనిఫిట్ అవుతాయి, టౌన్లో లేదు కాబట్టి పల్లెటూరు అంటేనే మనకున్న దాంట్లోనే మనం సర్దుకుంటాం. ఈ వాకింగ్, ఈ ఎక్సర్సైజ్లు కొంచెం సర్దుకోండి మీరు కూడా. అవన్నీ జరిగే పనులు కాదు, జిమ్కి వెళ్ళేవి అవన్నీ చేసేది. కానీ ఉన్న దాంట్లో ఎంతవరకు మనం చేయగలుగుతామో, ఎంత ఎఫర్ట్ చేయగలుగుతామో దాన్ని మట్టుకే చూస్తాను. నేనైతే కొంచెం దాన్ని ఎక్కువగా చూసుకొని ఉన్న వాటిలో ఎలాగ యూజ్ చేసుకోవాలని చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే వాకింగ్ నాకు ఏం నచ్చట్లే, ఇవాళ చేసేది సరిపోవట్లే. కానీ సర్దుకుందాం, 1వ తారీఖు వరకు వెయిట్ చేద్దాం. సరే వర్కౌట్ స్టార్ట్ చేద్దాం రండి. అయితే చేస్తాను, చెయ్యి. అయితే నువ్వు చేయవని కాదు, నేను ఆగుండేదే. నువ్వు చేస్తా అంటే ఇంకెందుకు ఇంత లెంత్ ఎందుకు అయితే ఆగే తాప. ఇంకే ఏం బేసిక్ ఎక్సర్సైజ్లా రా కానీ బేసిక్గా 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. Hydration. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. Left right. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. Up and up. 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9 10. ఇవి పెట్టుకొని చూడు, బాడీ మొత్తం నీకు ఎంతవరకు వీళ్ళు అంతవరకు తిరుగు. చూడట పట్ట ఎరుగుతాయి. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఎప్పుడైనా సపోర్ట్ తీసుకోబాక, ఫస్ట్ నీ బాడీని కంట్రోల్ తీసుకో.
ఎటువంటి కంట్రోల్ అంటే చూడు, పెట్టుకున్నావా వేసావు కదా, అది ఒక్క సెకండ్ అయినా పర్వాలే, నీ కాలు మీద నువ్వే నిలబడు. ఒకరిని పట్టుకోవడం కానీ స్టార్ట్ చేసుకున్నావు అనుకో, అది అట్టే ఉంటుంది. ఓకేనా? నీకు కుదరలేదు ఇదాకా పెట్టుకో, మాలు లేచి 8 పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. నీకు కుదిరింది ఎంతవరకు కుదిరిందో అంతవరకు పెంచుకో. రేపు కొంచెం పైకి అలాగా 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 ఓకే. సైట్ వచ్చేసా 1 2 3 4 5 6 7 8 9 10. అయితే బాగా బాగా సైడ్గానే ఉండాలా, ఇది బాగా లేపు సైడ్ మనకి ఈ కాడికే ఉండాలి. ఓకే, చూడు 1 2 3 ఇదే పోతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ఇక చెప్పండి అటు రోజు పెట్టింది 1 2 3 4 5 6 7 8 ఓకే. నీట్ వచ్చేసా, నీట్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 ఆడకే దట్టం ఉంటుంది ఇంకా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఈ తాగితే కడుపులో పెరిగిపోతుంది. వచ్చి ఈ యొక్క భాగంలో నీకు బాగా రాస్తుంది. ఇంకా ఈ గొడవలు ఎంత మీకు కడుపు నొప్పి కూడా వచ్చిందండి. ఆడో గొడవ జరుగుతుంటే నీ చెవులు ఎట్ట బంద్ చేసేది ఏం బతుకుమే మీరు అదేనా? ఓకేనా? 2 3 4 5 6 7 8 9 10. Okay. 1 2 3 4 5 6 7 8. Ra. చెప్పల్లా 360 రోజులు నేను ప్రెగ్నెన్సీ అమ్మా అని. ఎవరికి దక్కర అదృష్టమా? నీకు ఎన్ని ఉపయోగాలు వచ్చి ఇప్పుడు ఏదైనా క్యూలో ఉంటారు, అందరు నిలబడుతూ ఉంటారు, నువ్వు కూడా నిలబడుతూ ఉంటారు. అమ్మా బాలింతనమ్మా కడుపు అమ్మ ఇరుపు అమ్మ అంటే నేను పంపించేస్తాను. అవును కదా? ఏదైనా బస్సు ఎక్కినా అమ్మ బాగా నాయన కడుపుతో లేదు నాయన కూర్చోబెట్టినాను. సేమ్ ఇదే సిచ్యువేషన్. బ్యాంక్ వెళ్ళినప్పుడు తినేదానికి వెళ్ళినప్పుడు చాలా మంది నా డబ్బులు కట్టేవాళ్ళు. దాంట్లో నేను కూడా కావాలి. కాసేపు నిలబడేది కూర్చునేది, కాసేపు నిలబడేది కూర్చునేది. మన ఇంట్లో ఆయన మేనేజర్ ఆయన చూసి అన్నారా తీసుకోపోయి లోపలికి తీసుకుపోయి కట్టించుకొని తీసుకొని వస్తున్నాడు. మనసులో పక్క నవ్వు తప్పు చేస్తున్నారేమో అనిపించింది. తప్పు మళ్ళీ సాయిబాబు గుడికాడు కూడా అన్నాకు పడుతుంటే గుడి అన్నాక వెళ్తాను. గుడి అన్నాక కాదు, అన్నం అన్నాక వెళ్తాడు. తర్వాత ఆడు కూడా 2 ప్లేట్ల 3 ప్లేట్ల
చెప్పు నిజాలు చెప్పులే, వాళ్ళు తెలియాలి కదా తమ గురించి. వాయిస్ ఓవర్లో నేను చెప్పవు కదా, అందుకే నేను బయటికి లాగుతున్నాను. ఒక ప్లేట్ తిని పెంచిన బాడీ అయితే కాదు ఎక్కిదే. ఒక ప్లేట్కి కాదు, 3-4 ప్లేట్లు 50 3-4 ప్లేట్లు పడుతూ ఉంటావు. కానీ మళ్ళీ నాకు కడుపు నొప్పి వచ్చేసింది. చాలా ఎక్సర్సైజ్లు ఉన్నాయి, రేపు నుంచి కొన్ని చూపిస్తాలే. ఓకేనా? కొన్ని స్పెసిఫిక్గా 1 తారీఖు 1 తారీఖు వరకు ఎట్టా పట్టుబడితే చేసుకో. ఏమే గుడ్డెద్దు చేనులో పడి దొలుతుందే అట్ట దొల్లుకో. 1 తేదీ నుంచి అది అంతే అంతే. ఏ తాకు నీకు వీలు వస్తే ఆ తాకే సైడ్కి అది కూడా చేయలేకపోతున్నా. రేపు 30 స్టార్ట్ అవుతుంది, ఎట్ చేస్తావు? అదే అంతే. గొబ్బెమ్మలు గొబ్బెమ్మలు అనేయాల్సింది ఇంకా. ఏనుగా ఉన్నట్టున్నారు. తిరుపతి కొండలు ఒక కొండ తప్పిపోయిందని ఎక్కడికి ఉన్నారు వర్షాలు బాబాగా. నేనే ఎదుగా పోయి కూర్చోబెడతారు 8వ కొండ అవుతుంది. 1 2 3 చేసేవనుకో అయిపోతుంది. స్లో చేసుకుంటే ఇటువంటి డిస్టర్బెన్స్ అవుతాయి. నువ్వు నన్ను కొట్టి చిన్నగా చేస్తాను చెప్పేది కానీ చేసినావు స్పీడ్గా ఉన్నాను కదా. నీకు ఎందుకు స్వీట్ గా ఉన్నా, నన్ను ఎందుకు కొట్టావు? పాప అవతలు పాప అవతలు పో, ఇంకా పో. పాప అవతలు పో, తగదు. నేను చదువుతుంది ఇంకా పాప అవతలు పోయి కానీ కనబడతానా? కనబడకపోయినా ఏం కాదు కానీ ఏమే సిట్టింగ్
ఉంది. అలాగే One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఇంకా 1, 2, 3, 4, 5, and remaining 5, 5, 6, 7, 3, 3, 3, 3, 8, 2, 2, remaining 2, come on. And 9, 10, okay. బ్యాక్ పెయిన్ ఉంది కదా అది లేపో 1 పెట్టు తర్వాత ఎట్లా చేసినావా నువ్వే చేసావి 1 ఎంత చేసింది కదా ఒకటి 1 2 అంతే 3 4 5 5 5 కానీ 1 2 3 4 లాస్ట్ 1 5 ఓకే స్టడీ పెట్టు తీసుకోవాలి. నువ్వు సైక్లింగ్ చేయకపోతే ఎగ్గిరి పొట్ట మీద కూర్చుంటే ఇప్పుడు సైక్లింగ్ చెయ్యి సైక్లింగ్ లాస్ట్ది సైక్లింగ్ ఒకటే కానీ నేను చేసుకోవాలా నాకు టైం లేదు. 1 2 3 ఏది మీద సైక్లింగ్ అదే సైక్లింగ్ చేయని మీద దండం పెడతాను ఇక ఆపోజిట్ డైరెక్షన్ 1 అంతే 2 అంతే 3 4 5 6 ఒకసారి చెయ్యి ఊరిని చెయ్యి చెప్తా డిస్టెన్స్ ఎంత ఉందో చూస్తా. ఒక ఎక్సర్సైజ్ చెయ్యి ఎంతవరకు లేపుతున్నావో చెయ్యి అట్టే కనీసం ఇక్కడ ఈ పైకి లేపు అంతే ఏడకి చూడు ఎంత గ్యాప్ ఉందో. ఈ మోస్ చెయ్యి ఇక్కడ తగలాల ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు మే టార్గెట్ పెట్టుకోమని చెప్తున్నా. కానీ బ్రీతింగ్ తిరుగు బ్రీత్ ఎక్సర్సైజ్ లాస్ట్ 1 బాగా వేసుకో కాలు ఇంకొకరు అక్కడ హోల్డ్ చేయి కాలుని అట్టే నీ కాలుతో నీ చేత్తో పట్టుకోకుండా అట్టే హోల్డ్ చేసుకో అంతే. కాలు స్ట్రైట్గా ఉండాలి చేతి ఇదిగో నా సైడ్ చూడు ఈ చెయ్యి ఇటు వచ్చేస్తుంది ఈ చెయ్యి ఇటు పెట్టు అటు వస్తుంది ఇటు వచ్చింది ఇప్పుడు తిప్పు ఇంకా అటు తిప్పు ఇటు ఇప్పుడు వచ్చింది కాదు మే తిప్పు అంతే అటు పెట్టు ఎడంగా పెట్టు ఇటు పెట్టు ఈ చెయ్యి ఎడంగా పెట్టు అదే ఈ రిస్ట్ ఒకటి దీని మీద పెట్టుకో ఇదంతా గాల్లోనే ఉండాలి. వెనక పెట్టుకో కొంచెం బాడీ ఏంది మీద అది పెడితే దాన్ని అసలు చేయబోలే నువ్వు. ఎందుకు రాదా ఏమి కుష్టే ఇరిగిందా కుట్లేసారా ఏం చేయలే కదా. కానీ మీ చెయ్యి 5 సెకండ్లు పెట్టుకో బ్రీతింగ్ హోల్డ్ చేసుకో బాగా వేసుకో. ఇంతపాటు నేను కూర్చునేదా ఇది కూడా ఇంకా జరగాల. ఈ కాళ్ళు వదిలేయి కానీ చెయ్యి కానీ ఓకే ఊపిన లేపు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చాలా ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నా 2 చేశాను ఫ్రెండ్స్ అని చెప్పు. బాయ్ ఫ్రెండ్స్.